హలో అండి అందరికీ. ఆస్పిరెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా చదవండి. టెట్లో మంచి స్కోర్ తెచ్చుకుంటే డిఎస్సిలో అది మీకు ప్లస్ అవుద్ది. అండ్ ఇప్పుడు మనం 8th క్లాస్ తెలుగు అర్థాలు అండ్ పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతి, ఉత్పత్తి అర్థాలు ఇవన్నీ వన్ బై వన్ అలా నేర్చుకుందాం. ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో నేను చెప్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు షిఫ్ట్ వైజ్గా టెట్ ఎగ్జామ్లు పెడుతున్నారు కాబట్టి పర్టికులర్గా ఈ షిఫ్ట్లో ఇదే బిట్ వస్తుంది అనేది ఉండదు. కాబట్టి ఏ షిఫ్ట్లో ఏ బిట్ అడుగుతాడో తెలియదు. కాబట్టి మ్యాక్సిమం అన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి మనం చదివినా కానీ వినడం, చూస్తూ ఆ బిట్ బుక్ దగ్గర అండర్లైన్ చేసుకుంటూ వినడం వలన కూడా ఎక్కువ శాతం గుర్తుండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు అర్థాలు చెప్తాను. అంధాకారం, చీకటి, అంపి, పంపి, అగ్గలం, అధికం. ఇది టెట్ బిట్ అండి, ప్రీవియస్ టెట్ బిట్. అజ్ఞాతం, ఎవరికీ తెలియని. అంటే పాండవులు 12 సంవత్సరాలు వనవాసం చేస్తారు, ప్లస్ 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు. ఆ 1 సంవత్సరమే అజ్ఞాతం, ఎవరికి తెలియకుండా ఉండడం. అడలు, భయపడు. ఆద్యతము, దైవ సంబంధమైన. అనివార్యం, తప్పనిసరి. అపారమైన, అధికమైన. అమల, నిర్మలమైన, స్వచ్ఛమైన. అరిష్టం, కీడు. అర్చన, పూజ. అర్థం, ధనం, సొమ్ము. అర్థి, వేడుకొనువాడు. అలుపు, అలసట. నేను అండర్లైన్ ఆల్రెడీ చేస్తున్నవి అండ్ స్టార్ లేదా టెట్ అని పెట్టింది అవి ఇంపార్టెంట్ బిట్స్ అండి. అవాజ్యము, కపటము లేనిది, సహజమైనది. అసువులు, ప్రాణాలు. ఆకాంక్ష, తీవ్రమైన కోరిక. అంతకం, ఆరాటం. ఆదేశం, ఆజ్ఞ. ఆలాపన, రాగం తీయుట, పాడుట. ఆశ్రితుడు, ఆశ్రయం కోరినవాడు. ఇబ్బడి, ఎక్కువ. ఇడుములు, కష్టాలు, తిప్పలు. ఇగి అంటే త్యాగం. టెట్ బిట్ అండి ఇది, ప్రీవియస్. ఈగి, త్యాగం. ఉత్కష్ట, శ్రేష్టం, గొప్పది. ఉత్పాదకం, పుట్టించునది. ఉదారంగా, గొప్పగా. ఉద్బోధ, సందేశం. ఉభయతారకం, ఇద్దరిని తరింపచేసేది, మేలు కలిగించేది. ఊతం, ఆధారం. ఎడద, హృదయం, ఎద. ఈ బిట్ ఇంపార్టెంట్ అండి. ఎడద, హృదయం, ఎద. ప్రీవియస్గా అడిగారు. ఎరుక, తెలుసు. ఒప్పించు, అప్పగించు. అంగీకరింపజేయు. ఓరులు, ఇతరులు. ఔషధం, మందు. కటకం, ముళ్ళు.
కంబళి, గొంగడి. కాకావికలం, కకావికలం, చెల్లాచెదురు. కర్దమం, బురద, అడుసు. కడిందిగా, ఎక్కువగా. కపోతం అంటే పావురం. కర్షకుడు, రైతు. కల్పతరువు, కోరికలు తీర్చే దేవతా వృక్షం. క్వణం, శబ్దం, సవడి, చప్పుడు. కామారి, శివుడు. ఇది ప్రీవియస్ బిట్. నేను కాశీ అని చెప్పాను, ఇక్కడ కాకి కా సి. ఓకేనా, నేను అట్లా జస్ట్ గుర్తుండడం కోసం అలా పెట్టాను. కార్చిచ్చు, కారు చిచ్చు. అడవిలో దట్టమైన మంటలు. కూర్మి, స్నేహం, సోపతి. కృప, దయ, కరుణ. కేదారం, పొలం. క్రోధం, కోపం. క్షీరాబ్ది, పాల సముద్రం. ఖగం, పక్షి. ఖలం, పాపం. ఇది టెట్ 2022లో ఆప్షన్స్లో అడిగాడు. అంటే ఎలిమి అనే ఆప్షన్కి ఇచ్చాడు. ఎలిమి అంటే సంతోషం కిందికి, అంటే పాపం, ఖగం అవి అట్లా ఆప్షన్స్లో ఇచ్చారు. గట్క, గటక. గటక, గట్క రెండు సేమ్ వర్డ్. మక్క రవ్వతో చేసే గటక అండ్ జొన్న రవ్వతో చేసే గట్క. సో మక్క ఆర్ జొన్న రవ్వతో చేసే గట్కని గటక ఆర్ గట్క అంటారు. గిడిస, ఎండిపోవడం, శుష్కించుట. గప్పాలు, గొప్పలు, బాతాలు. గుడుము, బెల్లం. ఘాతం, దెబ్బ. చందనం, గంధం, చలువ, చల్లదనం, చాకచక్యం, నేర్పు, చిందలిపాటు, తొందరపాటు. చూతఫలం, మామిడిపండు, చెట్టు. కీడు, చేవ. సారం, శాగ, శక్తి అనే మీనింగ్ కూడా వస్తుంది. జగతి, ప్రపంచం, దునియా. జమీందారు అంటే భూస్వామి. జిహ్వా అంటే నాలుక. జై కొట్టుట, మద్దతు తెలుపుట. జ్యోత్స్న అంటే వెన్నెల. ఠికాణా ఇంపార్టెంట్ బిట్టు. ఠికాణా అంటే నివాసం. ఠీవి అంటే వైభవం. తనువు, శరీరం, పేయి. తపసి, తాపసి అంటే ఋషి. తమ్మి, పద్మం, తామర, తామర పువ్వు. తరువు అంటే చెట్టు. తలంపు, కోరిక. తలంపు, కోరిక. తుల, తారాజు, తక్కెడ. దందడి, తీవ్రం. దక్కు, లభించు, దొరుకు. దప్పిక, దాహం, ధూప. దాస్యం, సేవ, శాత, ఊడిగం. దృఢంగా, గట్టిగా. దోషం, తప్పు. దోయిలి, దోసలి. ధర్మవు, ధర్మం. ధామం, నిలయం.
ధృతి ధైర్యం, నికష్టం నిత్యం, నిక్షేపం నిధి లిబ్బి, నిమగ్నం లీనం, నిమజ్జనం అనుపుట మునగడం, నీరము నీరు, నుడుగులు చెప్పుట మాటలు అనే మీనింగ్ కూడా వస్తుంది. పడియ అంటే మడుగు, ఇది టెట్పిట్. పడియ అనేది టెట్పిట్. పరిజనం సేవకులు, నౌకర్లు. పరిమళం మంచి వాసన. పాడి న్యాయం. షాదుష రాజు. పార్శ్వం వైపు పక్కన. పాశం తాడు. పుల్లు గడ్డి. పుల్లు అనేది ఇంపార్టెంట్. పేర్మి ప్రేమ. ప్రగతి అభివృద్ధి. ప్రతిన ప్రతిజ్ఞ ఒట్టు. ప్రతిష్ట కీర్తి ప్రస్తావన. కీర్తి స్థాపన. ఇవి ప్రగతి ప్రతిన ప్రతిష్ట, ఈ మూడు కొంచెం చూసుకోండి ఒకసారి. ప్రగతి అభివృద్ధి, ప్రతిన ప్రతిజ్ఞ ఒట్టు. ప్రతిష్ట కీర్తి స్థాపన. ప్రస్థానం ప్రయాణం. ప్రహసితం పెద్ద నవ్వు. ప్రేయం ప్రియం ఇష్టం. బండారం ధనాగారం, కోశాగారం, ఖజానా. బాస ప్రతిజ్ఞ ఒట్టు. బాస అంటే ప్రతిజ్ఞ ఒట్టు. ఇక్కడ ప్రతిన అని వచ్చింది చూడండి, ఇది ప్రతిన అంటే ప్రతిజ్ఞ ఒట్టు సేమ్ దీనికి. ఇక్కడ బాస అంటే ప్రతిజ్ఞ ఒట్టు, ప్రతిన అన్న కూడా ప్రతిజ్ఞ ఒట్టు. బ్రహ్మీ ముహూర్తం సూర్యోదయానికి 3 గడియల ముందు. గడియ అంటే 24 నిమిషాలు. సూర్యోదయానికి 3 గడియల ముందు కాలం. బొగులు భయం. బుభుక్షితుడు ఆకలిగా ఉన్నవాడు. బేరాజు బేరీజు అంచనా, లెక్క, వివరం. భంగి విధము, తీరు. భజన తెరుంచు, విరుంచు, విరుచు. భజన అంటే విరుంచు, విరుచు. భూతము ప్రాణి, పంచభూతాల్లో ఒకటి. భూషణం ఆభరణం, నగ. మందుడు అంటే తెలివి తక్కువ వాడు, మక్కువ ఇష్టం. మహత్తు గొప్పతనం, మహిమ. మహిషం అంటే దున్నపోతు. మచ్చర్యం పగ, ఓర్వలేనితనం. మాన్యులు గౌరవించదగినవారు. మ్యాలం మేళం. మిరం కారం. మిసిమి కాంతి. మేచక నల్లని, ఘోరం. మౌర అంటే ముఖం. మౌర ముఖం. మైత్రి స్నేహం, సోపతి. మైత్రి స్నేహం, సోపతి. మౌక్తికం ముత్యం. యతి సన్యాసి, ముని. రకం అంటే పన్ను. రాకామాల జ్యోత్స్న
అంటే పున్నమి నాటి తెల్లని వెన్నెల, రాకామాల జ్యోత్స్న. రితి విధం, రుద్రుడు శివుడు, రుధిరం రక్తం నెత్తురు, లేశం కొంచెం కొద్దిగా. ఇది టెట్ 2024లో అడిగారు బిట్. లేశం కొంచెం కొద్దిగా. లోభి పిస్నారి పిసినిగొట్టు. వడుకుడుపులు చేనేత వస్త్రాలు. వనుట, వనట అంటే శోకం ఏడుపు. వరాహం పంది. వలవల కుడివైపు. వలపల అంటే కుడివైపు. వశం స్వాధీనం. వసించు నివసించు. వ్యాంఘ్రం పెద్ద పులి. ఇది బిట్ ఇంపార్టెంట్, పెద్ద పులిది. అండ్ విఘ్నం ఆటంకం అడ్డంకి. విమల స్వచ్ఛమైన. విరివిగా అధికంగా బాగా. వీరులు పూలు. విలసిల్లు ప్రకాశించు ఒప్పు. విహంగం పక్షి. పక్షికి ఖగమని కూడా అంటారు. విహారం వేడుకగా తిరుగుట. వృచ్చికం తేలు. తెరించు భయపడు. వెత్త తెలిసినవాడు. శిలం నడువడి. శంభుడు శివుడు మంగళాకరుడు. శాకం కూర. సితం చల్లనిది. శైన్యం డేగ. ఇది ఉత్పత్తి అర్థాల్లో కూడా వస్తుంది అనుకుంటా. తీవ్రంగా పోవునది డేగా అని అంటారు. సైన్యం ఉత్పత్తి అర్థంలో ఉంటుంది. శ్రేయం మేలు. సంయమి అంటే ఋషి. సంహారం చంపుట. సఖుడు స్నేహితుడు, దోస్త్ సోపతిగాడు. సతతం ఎల్లప్పుడూ. సమత సమానత్వం. సమాహితం అంగీకరించబడినది, సమకూర్చబడినది. సర్వత్రా అంతటా. సార్వభౌముడు చక్రవర్తి. సాలు అంటే సంవత్సరం. సింగారించిన అలంకరించిన. సుకుమారం మృదువైన. సుధా అమృతం. సురతరువు కల్పవృక్షం. సూనృతం మంచి మాట, సత్యం, నివ్వెద. సృజన సృష్టి. స్వేచ్ఛు సహించు. సొగసు అందం, సక్కదనం. సౌహార్దం స్నేహం, సోపతి. స్పర్శ తాకుట. హలం నాగలి. హసితాస్యుడు నవ్వుముఖం కలిగినవాడు. హితం అంటే మేలు మంచి. ఇక్కడ రిపులు అంటే శత్రువులు. పర్యాయ పదాలండి ఇప్పుడు.
ఎయిత్ క్లాస్ పర్యాయ పదాలు. అంధాకారం చీకటి, తపస్సు, తిమిరం. అసువులు ప్రాణములు, ఉసురు, జీవములు. ఆకలి క్షుత్తు, బుభుక్ష. ఆలంబనం ఆధారం, ఆశ్రయం, ఊత. ఇడుములు ఇబ్బందులు, కడగండ్లు కష్టాలు. ఉడుపులు గుడ్డలు, పుట్టములు, బట్టలు, వస్త్రాలు. కర్దమం ఇది ప్రీవియస్ స్టేట్మెంట్. బురద, అడుసు, పంకం. కష్టం ఇక్కట్టు, శ్రమ, ఇడుము. కాంక్ష ఇచ్ఛ, కోరిక, వాంఛ. కాపు రైతు, కర్షకుడు, కృషివలుడు, హాలికుడు. కుప్పలు కాపుకి రైతు, కర్షకుడు, కృషివలుడు, హాలికుడు, సైరికుడు. కుప్పలు రాసులు, పోగు, పోవు. కేతనం పతాకం, జెండా, ధ్వజం. క్వణము శబ్దము, సవ్వడి, చప్పుడు. చిచ్చు అగ్ని, స్వజనం. చిచ్చు అగ్ని, జ్వలనం, అనలం, అంగారం. జననాథుడు రాజు, నృపుడు, ప్రభువు, భూమీషుడు. తనువు శరీరం, దేహం, మేను, ఒడులు, పెయ్యి. తాపసి తపస్వి, తబిసి ఋషి, యోగి, మౌని. ధృతి ధైర్యం, పికం, గట్టితనం. నినాదము ధ్వని, మోత, శబ్దం. నిషీధిని రాత్రి, యామిని, నిశ. నీరం నీళ్ళు, ఉదకం, జ్వలం, తోయం. పశువు గొడ్డు, జంతువు, పసరం. పరిమళం ఇంపార్టెంట్ బిట్. తావి సువాసన, సౌరభం. పాదము అడుగు, అంగ్రి, చరణము. పుడమి భూమి, నేల, అవని, వసుధ, ధరిత్రి, ఇలా. భార్య పత్ని, కళత్రం, ఆలు, పెండ్లాము. మంచు తుహినం, నిహారం, హిమం. మైత్రి స్నేహం, చెలిమి, సోపతి. మోక్షం కైవల్యం, ముక్తి, నిర్వాణం. ఈ బిట్ అడిగారు అనుకుంటా ప్రీవియస్ స్టేట్లో. వాన వర్షము, వృష్టి, చిత్తడి. విలువ వెల, ఖరీదు, మూల్యం. వెండి
రజితము, దౌత్యము, రూపము. వేసవి, వేసంగి, గ్రీష్మము, ఎండాకాలము. సఖులు, స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు. సమూహం, గుంపు, బృందం, సముదాయం. సైరికుడు, కాపు, హాలికుడు, రైతు. హంస, మరాళము, చక్రాంగము, మౌన సౌఖ్యము, సౌకము. హలము, శిరము, నాగలి, కుంతలము. హృదయం, యదా, మది, మనస్సు. పర్యాయ పదాలు అయిపోయిందండి. నెక్స్ట్ నానర్థాలు. ప్రీవియస్ స్టేట్లో అడిగిన నానర్థాలు అరిష్టము, ఇంకా అర్థం అండ్ కాలం, పాడి అండ్ పావని, మౌక్తికము, శక్తి, హంస. ఇవి ప్రీవియస్ స్టేట్లో అడిగాడు బిట్స్. అరిష్టం, కీడు, మజ్జిగ, కాకి, కుంకుడు చెట్టు. ఇది టెట్ బిట్. అర్థం టెట్ 26లో అడిగారు, 2026 టెట్. శబ్దార్థం కారణం, ధనం, న్యాయం. ప్రయోజనం వస్తువు. అర్థం శబ్దార్థం కారణం, ధనం, న్యాయం, ప్రయోజనం, వస్తువు. నెక్స్ట్ కాలం, ఇది కూడా టెట్ బిట్. నల్లనిది, సమయము, మరణము, ఇనుము. కాలం అనే బిట్ ఒక 3-4 టైమ్స్ అడిగినట్టున్నారండి. చాలాసార్లు అడిగిన బిట్ అది. చీకటి, అంధకారం, దుఃఖం, రాత్రి. చేవ, సారము, ధైర్యము, పొగరు. తలుపు, అభిప్రాయం, ఆలోచన, జ్ఞప్తి. దిక్కు, దిశ, శరణము, దారి. పాడి, న్యాయము, ధర్మము, తీర్పు, స్వభావం, ఆచారం. ఇది టెట్ బిట్. పావని, ఆవు, గంగా, భీముడు, హనుమంతుడు, పవిత్రురాలు. ఇది టెట్ బిట్. మిసిమి, కాంతి, నవనీతం, సంపద. మూలం, వేరు, మొదలు, ఊడ, కారణం, పునాది. మౌక్తికం, ముత్యం, ఏనుగు, కుంభస్థలం, మేఘం, శంఖం. వనము, అడవి, జలము, సమూహము. వెరించు, భయపడు, సంకోచించు. శక్తి, బలం, సామర్థ్యం, పార్వతి. ఇది ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో కానిదేది అని అడిగాడు. బలం, సామర్థ్యం, పార్వతి అండ్ సంథింగ్ ఇచ్చి కానిదేది అని అడిగాడు. శ్రేయం, సుకృతం, మేలు, ధర్మం. సుధా, పాలు, సున్నం, అమృతం. అర్థాలలో కూడా సేమ్ కొన్ని బిట్స్ రిపీట్స్ అవుతాయండి. ఇది అర్థాలలో సుధా అంటే అమృతం అని ఇచ్చాడు. హంస, అంచ, పరమాత్మ, తెల్లగుర్రం, మాత్సర్యం. హితం, లాభం, క్షేమం, ఇష్టం,
ఉపకారం. క్షీరము పాలు, తీపు, నీళ్ళు, పాలపిట్ట అండ్ మర్రి చెట్టు. నెక్స్ట్ 8th క్లాస్ ప్రకృతి వికృతులండి. ఎయిత్ క్లాస్ తెలుగు ప్రకృతి వికృతి. అగ్ని అగ్గి, అద్భుతం అబ్బురం, ఆశ్చర్యం అచ్చెరువు, ఆహారం ఓగిరం, కులియా కాలువ. ఇది టెట్ 2024లో అడిగారు అండ్ 26లో కూడా అడిగారు. కులం కోలం, ఖని గని, గుణం గోణం, దీపం దివ్వె, దోషం దోసం, ధర్మం దమ్మం, పశువు పశువు, పుణ్యం పుణ్యం, ప్రేమ ప్రేముడి, బృంగారం బంగారం, భక్తి భక్తి భగితి, ముఖము మొగము, రాశులు రాసులు, రాత్రి రాతిరి, విద్య విద్యే, వైద్యుడు వెజ్జు, సంతోషము సంతసం సంతసం, సహాయం సాయము, హృదయం యద. 8th క్లాస్ ఉత్పత్త్యార్థాలు. ఇందులోంచి కూడా బిట్స్ కంపల్సరీ ఉంటుంది. అంధాకారం అంటే ఏ షిఫ్ట్లో అడుగుతారో చెప్పలేం. ఒక షిఫ్ట్లో అడగొచ్చు, ఇంకో షిఫ్ట్లో అడగకపోవచ్చు. అంధాకారము లోకులను అందులుగా చేయునది చీకటి. అంధకారం అంటే చీకటి. కామారి అంటే శివుడు. కామారి అంటే మన్మధుని శత్రువు శివుడు. కైమోడ్పు అంటే నమస్కారం. కైమోడ్పు చేతులు జోడించి చేయునది నమస్కారం. పక్షి పక్షి, పక్షములు కలది పక్షి. పయోనిధి పయస్సుకు అంటే నీటికి, నిధి ఏంటిది సముద్రం. పుత్రుడు అంటే కొడుకు వస్తాడు. పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి రక్షించువాడు కొడుకు. పౌరులు పురంలో నివసించువారు ప్రజలు. సైన్యము డేగ, సైన్యము టెట్ బిట్. తీవ్రంగా పోవునది డేగ. సంయమి సంయమము అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడు ఋషి. సైరికుడు శిరముతో నాగలి దున్నేవాడు రైతు. సోమార్థధరుడు చంద్రవంకను శిరస్సును ధరించినవాడు శివుడు. హాలికుడు హలముతో నాగలి నేలను దున్నువాడు రైతు. ఓకే అండి.